కథల ప్రపంచం. నమస్కారం పిల్లలు. ఈరోజు మనం వినబోయే కథ చాలా ఆసక్తికరమైనది. తెలివి, చిలిపితనం, నీతి కలిసిన ఒక అందమైన కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న పట్టణంలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతడు ప్రతిరోజూ ఉదయం లేచి తన ఉప్పు సంచులను గాడిద మీద వేసుకొని పక్క గ్రామానికి వెళ్లి అమ్మేవాడు. ఆ గ్రామానికి వెళ్లడానికి ఒక నదిని దాటాల్సి వచ్చేది. ఆ గాడిద బలమైనదే, కాని కొంచెం అలసత్వం కూడా ఉండేది. ఒకరోజు నది దాటుతుండగా గాడిద కాస్త జారిపోయి చప్పున నీళ్లల్లో పడిపోయింది. వ్యాపారి భయపడ్డాడు. కాని కొద్దిసేపటికి గాడిద లేచి నిలబడింది. అప్పుడు గాడిద గమనించింది, అరే, సంచి బరువు తక్కువగా ఉందే అని. నీళ్లల్లో పడడంతో ఉప్పు కరిగిపోయింది. అందుకే బరువు తగ్గింది. గాడిద మనసులో అనుకుంది, ఇది బాగుంది కదా, ఇలా చేస్తే పని తేలికవుతుంది. మరుసటి రోజు నది దగ్గరకు రాగానే ఆ గాడిద ఆలోచించసాగింది, మళ్లీ నీళ్లల్లో పడితే నాపై ఉన్న బరువు తేలికవుతుంది. గాడిద కావాలని మెల్లగా నీళ్లల్లో కూర్చుంది. మళ్లీ ఉప్పు కరిగిపోయింది. మళ్లీ బరువు తక్కువైంది. ఇలా రోజులు గడిచాయి. రోజు గాడిద ఇలానే చేసేది. వ్యాపారి దీన్ని గమనించాడు. ఇది యాదృచ్ఛికం కాదు, కావాలని చేస్తున్న పని. ఇంతలో అతనికొక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉప్పు సంచులకి బదులు స్పాంజ్ సంచులు గాడిదపై వేశాడు. గాడిదకు ఏమాత్రం తెలియదు. మామూలుగానే నది దగ్గరకు వెళ్లి సంతోషంగా మళ్లీ నీళ్లల్లో పడిపోయింది. అయితే ఈసారి ఏమైందో తెలుసా? స్పాంజ్ నీటిని పీల్చుకుని మరింత బరువైంది. గాడిద కదలలేక చాలా కష్టపడింది. ఎలా అయినా బయటకు వచ్చింది. అప్పుడే గాడిదకు తన తప్పు అర్థమైంది. చిన్న చిలిపితనం పెద్ద కష్టం తెచ్చింది అని గ్రహించింది. ఆ రోజునుంచి గాడిద నిజాయితీగా పనిచేయసాగింది. వ్యాపారి కూడా సంతోషించాడు. పిల్లలు, తెలివిని తప్పుగా ఉపయోగిస్తే ఏదో ఒకరోజు మనకే నష్టం వస్తుంది. నిజాయితీగా చేసిన పని ఎప్పుడూ మనకు మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మళ్ళీ కలుద్దాం. Like, share, subscribe to my channel, and comment below and click the bell icon.